అందరికీ నమస్తే అండి. ఈరోజు వీడియోలో ఆగస్టు 28వ తారీఖున పౌర్ణమి, అలాగే శుక్రవారం, అలాగే రాఖీ పండుగ ఉంది. ఈరోజు పౌర్ణమి రోజున అమ్మవారిని ఎలా పూజించాలి, రాఖీ ఎప్పుడు కట్టుకోవాలి, అలాగే ఈరోజు తప్పకుండా మనం చేసుకోవాల్సినటువంటి పరిహారం ఏంటి అనేదంతా ఈ రోజుటి వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలా అయితేనే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. 3వ శుక్రవారం రోజున అంటే శ్రావణ మాసంలో 3వ శుక్రవారం రోజున పౌర్ణమి ఏర్పడుతుంది. అది కూడా శుక్రవారం రావటం, ఆ రోజు రాఖీ పండుగ రావడం అనేది చాలా చాలా సంతోషం. చాలామంది రెండో శుక్రవారం రోజే వ్రతాన్ని చేసుకుంటారు. రెండో శుక్రవారం వీలు పడదు అనుకుంటే మూడో శుక్రవారం పూజ అనేది చేసుకోవచ్చు. ఈ శుక్రవారం రోజున అందరము కూడా తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటినంతా క్లీన్ చేసుకుని గుమ్మం ముందు చక్కగా అందంగా ముగ్గు అనేది వేసుకుని తులసి కోట దగ్గర కూడా అందంగా ముగ్గు అనేది వేసి ముందుగా తులసమ్మని పూజించి తర్వాత గడపని పూజించి ఇంట్లోకి వచ్చి తర్వాత అమ్మవారిని పూజించాల్సి ఉంటుంది. మీరు శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా బ్రహ్మముహూర్తంలో లేచి అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది. శ్రావణ మాసం అన్ని రోజులు కూడా ఇల్లు కలకలలాడుతూ ఉంటే చాలా మంచిది. అలాగే అమ్మవారు భూమి మీద తిరుగుతూ ఉంటారటండి. ఈ శ్రావణ మాసంలో తప్పకుండా బ్రహ్మముహూర్తంలో లేచి మీ సంకల్పం చెప్పుకొని అమ్మవారికి పూజ చేసుకోవటం వల్ల సకల సంపదలు కలుగుతాయి. మీరు రెండవ వారం వరలక్ష్మి వ్రతం చేసుకున్నా కూడా మూడవ వారం మీకు కలిసి వస్తుంది, మీకు వీలు పడుతుంది అని అనుకుంటే మూడో వారం కూడా చక్కగా అమ్మవారిని పూజించుకోండి. ఎక్కువ ఆర్భాటంగా కాకుండా ఉన్న రీతిలో చాలా నీట్గా సింపుల్గా పూజ అనేది చేసుకోవచ్చు. ఉప్పు నీటితో ఇల్లంతా కూడా శుభ్రం చేసి ఇల్లంతా కూడా పసుపు నీళ్లు చల్లుకొని తర్వాత ఇంటి గుమ్మం మీద చక్కగా ముగ్గు అనేది వేసుకుని పచ్చగా ఉండేటట్టు చూసుకోవాలండి గడప అనేది. అలాగే రంగవల్లులతో అందంగా అలంకరించి ఇంటికి మామిడి తోరణాలు కట్టుకుంటే కళ అనేది వేరుగా ఉంటుంది. ప్రతి శ్రావణ శుక్రవారం రోజున మనకి తోచినంతలో చాలా సింపుల్గా అమ్మవారిని పూజించుకోవటం, అమ్మవారికి దగ్గరగా ఉంటే చాలా మంచిది. రోజు మీకు దొరికితే తామర పువ్వులతో పూజ అనేది చేసుకోవచ్చు, లేదంటే ఎరుపు రంగు పుష్పాలతో అమ్మవారిని అర్చించుకోవచ్చు అనమాట. అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి పూజా ద్రవ్యాలతో కూడా అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు. అయితే డబ్బు సమస్యతో బాధపడుతున్నారో అలాంటి వారు నేతి దీపం వెలిగించుకుంటే చాలా మంచిదండి. ఈ శ్రావణ మాసం అన్ని రోజులు కూడా చాలా మంది నేతి దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు. చాలా చాలా మంచిది. అలాగే రావి చెట్టు దగ్గర కూడా నేతి దీపం వెలిగించిన ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కూడా తొలగుతాయి. అలాగే దీంతో పాటు శ్రావణ మాసం పౌర్ణమి, అలాగే రాఖీ పండుగ వచ్చింది కాబట్టి ఈ రోజు శ్రావణ శుక్రవారం రోజున మీరు ఉప్పు దీపారాధన చేసుకోండి. ఉప్పు దీపారాధన ఎలా చేయాలి అనేది కూడా నేను ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను. ఒక పెద్ద ప్రమిద తీసుకోండి, అది ఉపయోగించిందైనా కూడా పర్వాలేదు. ఇలా ప్రమిద తీసుకుని చక్కగా దానికి పసుపు అనేది రాసి కుంకుమ బొట్టులతో అందంగా అలంకరించుకోవాలి. ఇలా ఉప్పు దీపారాధన ఎవరైతే చేస్తారో అలాంటి వారికి అప్పుల బాధలు కానీ ఆర్థిక సమస్యలు కానీ ఉండవండి. అలాగే అమ్మ కటాక్షం కూడా కలుగుతుంది. ఉప్పు దీపారాధన అంటే ఐశ్వర్య దీపం అని అంటామన్నమాట. సో ఈ ఐశ్వర్య దీపం మనం ఎలా వెలిగించాలి అనే విషయానికి వచ్చినట్లయితే ఇందాక చెప్పినట్లుగా ఒక పెద్ద ప్రమిద తీసుకుని దీనికి పసుపు రాసి కుంకుమ పొట్లు అనేది పెట్టుకోవాలి. అలాగే శ్రావణ శుక్రవారం రోజున పిండి దీపాలు వెలిగించిన కూడా చాలా మంచిది. అలాగే ఈ రోజు తప్పకుండా పాలు పొంగించి అమ్మవారికి ఇష్టమైనటువంటి నైవేద్యం పాయసాన్ని తయారు చేసి పెడితే చాలా మంచిది. తీపి పదార్థాన్ని నైవేద్యంగా చేసి పెడితే చాలా మంచిదండి. ఇవన్నీ కూడా శ్రావణ శుక్రవారం రోజున చేసుకోవాల్సినటువంటి పరిహారాలతో పాటు అమ్మకి ఇష్టమైనటువంటి పనులన్నమాట. ఇక ఉప్పు దీపారాధన కోసం ఇదంతా కూడా పసుపు రాసాం కదా, ఈ పసుపు రాసినటువంటి ప్రమిదలో కళ్ళుప్పు వేయాలన్నమాట. 3 గుప్పెళ్ల వరకు కళ్ళుప్పు అనేది వేయాలి. అంటే నిండుగా కళ్ళుప్పు అనేది వేసుకోవాలి. ఇలా కళ్ళుప్పు మాత్రమే వేయాలండి, నార్మల్ సాల్ట్ ఉంటుంది కదా అది వేయకూడదు, కళ్ళుప్పు వేసుకోవాలి. ఇది ప్రత్యేకంగా అమ్మవారికి పూజలో ఉపయోగించే ప్యాకెట్ అనేది మీరు పక్కన పెట్టుకుంటే మీకు చాలా రోజులు వస్తుందన్నమాట. సో ఇక్కడ నేను ఈ విధంగా కళ్ళుప్పు అనేది వేశాను. ఇలా కళ్ళుప్పు వేసిన తర్వాత ఒక చిన్న ప్రమిదను తీసుకోండి. చిన్న ప్రమిదకి కూడా చక్కగా కుంకుమ బొట్టులతో అందంగా అలంకరించుకోవాలి. ఇలా అలంకరించుకున్న తర్వాత ఈ చిన్ని ప్రమిదని ఈ కళ్ళుప్పు మీద పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇలా ఈ ఉప్పు దీపారాధన అనేది శ్రావణ మాసం అన్ని రోజులు కూడా వెలిగించే వాళ్ళు ఉంటారండి. అంటే నిర్విరామంగా ఉప్పు దీపారాధన వెలిగించుకునే వాళ్ళు ఉంటారు. లేదు అంటే కనుక ప్రతి శుక్రవారం రోజున వెలిగించుకుంటారు, లేదంటే ప్రతి మంగళవారం రోజున ఉప్పు దీపారాధన వెలిగించుకుంటారు. తప్పకుండా ఉన్నటువంటి ఏదైతే ఆర్థిక సమస్యలు ఉంటాయో అవన్నీ కూడా తొలగుతాయండి. ఇలా ఉప్పు మీద పసుపు కుంకుమ అక్షింతలు వేసి ఒక్కసారి నమస్కారం తెలియజేసుకుని ఇప్పుడు ఈ ఉప్పు మీద మనం చిన్న ప్రమిదను పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. రోజు అమ్మవారికి ఇష్టమైనటువంటి కనకధర స్తోత్రాన్ని, లలితా సహస్రనామాన్ని, లేదంటే మహాలక్ష్మి అష్టకాన్ని, లేదంటే వరలక్ష్మి అమ్మవారి యొక్క పాటల్ని రకరకాలుగా స్తుతించుకుంటే చాలా మంచిదండి. ఈరోజు మనకి వీలైనంత వరకు అమ్మకి దగ్గరగా ఉండి అమ్మ నామస్మరణ చేసుకుంటే చాలా మంచిది. తప్పకుండా మీరు కనకధర స్తోత్రాన్ని ఈరోజు ఉప్పు దీపారాధన
దీపారాధన వెలిగించేటప్పుడు పఠించినట్లయితే మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగుతాయండి. తప్పకుండా అమ్మ కటాక్షం అనేది మనకి కలుగుతుంది. ఇదిగోండి ఈ విధంగా ఒక చిన్న ప్రమిదను తీసుకుని ఈ ప్రమిదని ఈ ఉప్పు దీపం ఏదైతే ఏర్పాటు చేసుకున్నామో దాని మీద పెట్టానన్నమాట. ఇలా పెట్టి దీని మీద నువ్వుల నూనెని కానీ లేదంటే ఆవు నెయ్యిని కానీ వడ్డించుకోవాలి. ఇలా వడ్డించుకున్న తర్వాత 2 ఒత్తుల్ని ఒక ఒత్తుగా చేసుకుని మీరు ఉప్పు దీపారాధన వెలిగించుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇది మళ్ళీ తిరిగి మీరు ఈ ప్రమిదల్ని ఉపయోగించుకోవచ్చు. అయితే ఉప్పు మాత్రం ఇలా వెలిగిన తర్వాత మనం ఈ ఉప్పుని పారుతున్న నీళ్ళల్లో కానీ లేదంటే పచ్చని చెట్టు దగ్గర కానీ ఇలా వేసుకుంటే మంచిది. ఎవరు తొక్కనటువంటి ప్రదేశాల్లో వేసుకుంటే మంచిదన్నమాట. ఇలా మీరు ఉప్పు దీపారాధన వెలిగించుకోవాల్సి ఉంటుంది. ఈ ఉప్పు దీపారాధన అనేది శ్రావణ మాసం అన్ని రోజులు వెలిగించుకోవచ్చు. లేదు అంటే మీరు ఇష్టమైనటువంటి రోజుల్లో మీరు ఈ ఉప్పు దీపారాధనని వెలిగించుకోవచ్చు అన్నమాట. శ్రావణ మాసంలో మనం తాంబూలం ఇస్తే చాలా మంచిది ముత్తైదువులకి. ఒకవేళ ప్రతి శుక్రవారం వీలు పడే వాళ్ళు ఇచ్చుకోవచ్చు. లేదు అంటే కనుక మాకు వీలు పడదు అనుకుంటే అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారికి పూలు, పళ్ళు, అలాగే తమలపాకులు, వక్కలు, పసుపు, కుంకుమ, గాజులు ఇవి ఇచ్చినా కూడా చాలా మంచిది. ఎందుకంటే అమ్మవారి మనకు అన్నీ కాబట్టి, మన కష్టాలన్నీ అమ్మవారికి తెలుసు కాబట్టి మనకున్న రీతిలో అమ్మవారికి చక్కగా చీర సారీని పెట్టుకోవచ్చు అనమాట. మనం ఆషాఢంలో సారీ అనేది పెట్టుకుంటూ ఉంటాము. అలాగే శ్రావణ మాసంలో కూడా అమ్మవారికి చీర సారీని ఇచ్చుకోవచ్చు. ఇక ఈ రోజైతే పౌర్ణమి అంటేనే అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజు కాబట్టి మీరు తెల్లవారుజామున పూజ చేసుకుని ఉప్పు దీపారాధన వెలిగించుకుని సాయంత్రం పూట కూడా మీరు అమ్మవారికి పూజ అనేది చేసుకోవటం చాలా మంచిదండి. సాయం సంధ్య వేళ అంటే 6 గంటల నుండి 7:30 లోపు మీరు అమ్మవారికి పూజ అనేది చేసుకుంటే చాలా మంచిదన్నమాట. మీరు ఉదయం వెలిగించినటువంటి ఉప్పు దీపారాధన మీరు సాయంత్రం కూడా వెలిగించుకోవచ్చు. అలాగే కంటిన్యూ అయితే చాలా మంచిదండి. అంటే మార్నింగ్ తెల్లవారుజామున వెలిగించినటువంటి ఉప్పు దీపారాధన సాయంత్రం మీరు పూజ చేసే సమయం వరకు వెలుగుతుంది అంటే తప్పకుండా మీకు సంకల్పం నెరవేరుతుంది అని అర్థం అనమాట. అలా వెలిగేటట్టు మీరు చూసుకున్నా చాలా మంచిది. లేదంటే అది దానికదే నిర్విరామంగా వెలిగింది అంటే ఇంకా తిరిగి చూసుకోక్కర్లేదన్నమాట. సో అంత మంచి జరుగుతుంది. అది అమ్మ కటాక్షంగా మనం భావించాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా ఇటువంటి పరిహారాన్ని చేసుకోవటం వల్ల ప్రశాంతం ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది. ఐశ్వర్యం అంటే డబ్బు, బంగారమే కాదండి, మనసు ప్రశాంతంగా ఉండటం కూడా ఐశ్వర్యంలోకి వస్తుంది. కాబట్టి ఇలాంటి పరిహారం చేసుకోవటం చాలా ఉత్తమం. పూజ అంతా పూర్తయిన తర్వాత చంద్రునికి అర్ఘ్యాన్ని సమర్పించాలి. పాలతో అర్ఘ్యం సమర్పిస్తే చాలా మంచిది. అలాగే పాలు కానీ పెరుగుతో చేసినటువంటి దోజనం కానీ చంద్రయ్యకి మీరు నైవేద్యంగా సమర్పిస్తే చాలా మంచిది. ఈ విధంగా పౌర్ణమి రోజున ఈ విధంగా పూజ చేసుకుని చంద్రుడిని పూజించుకోవటం వల్ల మనకు ఉన్నటువంటి జీవితంలో దోషాలు అన్నీ కూడా నివృత్తి అవుతాయి. అయితే ఈ రోజే మనకి రాఖీ పండుగ కూడా ఉంది కాబట్టి సోదరీమణులందరూ కూడా సోదరులకి చక్కగా రాఖీ అనేది కడుతూ ఉంటారు. ఈ రోజు ఉదయం 6 గంటల నుండి 9:48 వరకు చక్కగా ఉందన్నమాట. ఈ సమయంలో మీరు రాఖీ అనేది కట్టుకోవచ్చు. ఇక ఉదయం పూట కుదరలేదు అనుకున్న వారు మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 4:35 మీరు వరకు కూడా మీరు రాఖీ అనేది కట్టవచ్చు. మధ్యాహ్నం 10:46 నుండి 12:22 వరకు రాహుకాలం ఉంటుంది కాబట్టి ఈ మధ్యలో రాఖీ అనేది కట్టకూడదండి. నేను ఇందాక చెప్పినటువంటి సమయాల్లో రాఖీ కడితే చాలా మంచి. రాఖీ కట్టేటప్పుడు కూడా మీరు రాఖీ కట్టే వ్యక్తి తూర్పు ముఖంగా కూర్చోవాలి. రాఖీ కట్టే వాళ్ళు పడమర ముఖంగా ఉండాలి. ఇదిగా సోదరునికి కుంకుమ బొట్టు పెట్టి రాఖీ కట్టి హారతి ఇచ్చి తీపి పదార్థాన్ని తినిపించాలన్నమాట. ఇది రాఖీ పండుగ అంటే కేవలం రాఖీ కట్టి డబ్బులు తీసుకునే పండుగ కాదండి. అన్నా చెల్లుళ్ళ బంధం కానీ అక్కా తమ్ముళ్ళ బంధం కానీ పరిపూర్ణంగా చూపించే ఒక పద్ధతి. పెళ్ళై వెళ్ళిన ప్రతి ఆడపిల్లకి తమ్ముడు రూపంలోనూ అన్న రూపంలోనూ మనకి ఒక రక్షణ ఒక వ్యక్తి ఉన్నాడు, మనకి తోడు ఉన్నారు అని గుర్తు చేసే పండుగ రాఖీ పండుగ. సోదరుడికి సోదరీ మనులకి మధ్య ఉండే రిలేషన్ని తెలియచేసే పండుగ రాఖీ పండుగ. ఎలాంటి సందర్భంలోనైనా ఎలాంటి బాధల్లోనైనా మేము మీకు ఉన్నాము అని తెలియచెప్పే పండుగ ఈ రాఖీ పండుగ అనమాట. ఇంకా రాఖీ కట్టిన తర్వాత డబ్బులు ఇవ్వాలా అనే విషయం వారి పర్సనల్ ఒపీనియన్ మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఏ ఆడపిల్లకైనా రాఖీ కట్టినప్పుడు ప్రతి తమ్ముడు కానీ అన్న కానీ డబ్బులు ఖచ్చితంగా ఇస్తే మంచిది. ఎందుకంటే ఇంటి ఆడపిల్లకి ఆడపడుచుకి మీకున్న రీతిలో ఎంతో కొంత డబ్బులు అనేది ఇస్తే మంచిది. అలాగని ఆడపిల్ల నాకు ఇంతే కావాలి అని డిమాండ్ మాత్రం చేయకూడదు. పుట్టింటి నుండి ఈ ₹1 వచ్చినా కూడా కళ్ళకద్దుకుని తీసుకోవాలి. ఎందుకంటే ఆ ₹1 విలువ కొన్ని కోట్లతో సమానం. ఎప్పుడు అన్నదమ్ములు లేదంటే అక్క చెల్లి ఒకరి మంచి ఒకరు కోరుకునే విధంగా ఉండాలి. ఒకరితో ఒకరు పోటీ ఒకరి మీద ఒకరు ప్రేమానురాగాలతో ఉంటే ఎప్పుడు వాళ్ళ బంధం ఎప్పుడు శాశ్వతంగా నిలిచి ఉంటుంది.
కాబట్టి ఈరోజు పౌర్ణమి అలాగే అమ్మవారి పూజ, రాఖీ పండుగ ఎంతో ముఖ్యమైనటువంటి పవిత్రమైనటువంటి పర్వదినాలు. తప్పకుండా ఈరోజు అమ్మవారిని తలుచుకొని మీ సోదరీమణులు కానీ లేదంటే సోదరులు కానీ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. ఎప్పుడు ఆడపిల్లకి పుట్టిల్లు సంతోషంగా ఉంటే తను ఎప్పుడు సంతోషంగా ఉంటుంది. అలాగే ప్రతి అన్నదమ్ములకి కూడా ఆడపిల్ల సంతోషంగా ఉంటే మీ కుటుంబం ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఉంటుంది. చూశారు కదా, పౌర్ణమి, శుక్రవారం, రాఖీ పండుగ ఎలా జరుపుకోవాలి, ఏ పూజ చేసుకోవాలి, పరిహారం ఎలా చేయాలి అనేదంతా కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నమస్తే. ఓం శ్రీ మాత్రే నమః.